హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు క్యారెట్ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా క్యారెట్ని తీసుకుని ఈ విధంగా చక్కగా పీల్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని మనం ముక్కలు చేసుకుందాం. సో ఈ విధంగా కట్ చేసుకుని మధ్యకి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చాలా సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరుక్కోవడం వల్ల ఏమవుతుందంటే చాలా త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఇవి వేపుకోవాలి కదా పచ్చడికి, సో అందుకని ఆ విధంగా మొత్తం అన్నీ ముక్కలు చేసి పెట్టుకోవాలన్నమాట. మనం క్యారెట్ పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం మినపప్పు, అలాగే శనగపప్పు, అలాగే జీలకర్ర ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 8 ఎండుమిర్చి తీసుకున్నానండి. అంటే కొంచెం తీయగా అనిపిస్తుంది కదా క్యారెట్, సో అందుకని మీ ఇష్టం, మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఇంకా పట్టేసుకుంటాం అనిపించి లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. ఇప్పుడు అదే ప్యాన్లో నాకు కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి నేను ఇంకా ఆయిల్ యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఆయిల్ లేకపోతే కనుక కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ ప్యాన్లోనే ఈ ఆయిల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇందులో మనం పసుపు, ఉప్పు వేసేసుకుని వేయించుకుందాం. పసుపు, అలాగే పచ్చడికి తగినట్టుగా సాల్ట్ అన్నమాట. మూత పెట్టేసుకుని బాగా మగ్గిపోవాలన్నమాట. మూత పెట్టుకుందాం. వేగిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట. మనం క్యారెట్ ముక్కలన్నీ తీసేసుకున్నాం కదండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట. జస్ట్ ఒకసారి ఇలా అనుకోవాలన్నమాట. ప్యాన్ మీద వేడెక్కాలి. ఇది క్యారెట్లో వేసేసుకున్న ప్రాబ్లం లేదండి, లేకపోతే ఒకసారి ఇలా అనుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును కూడా మనం ఇందాక తీసుకున్న పోపులు ఉన్నాయి కదండి, అందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పోపు దినుసులు అన్నీ ఉన్నాయి కదండి, అందులో ఒక 3 వెల్లుల్లిపాయ రేఖలు వేసాను. అలాగే చింతపండు ఇది మిక్సీ పెట్టి చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా అయింది. మీరు ఒకవేళ పోపు వేపుకుంటున్నప్పుడు ధనియాలు అందులో వేసుకున్నా ప్రాబ్లం లేదండి. నేను ధనియాల పౌడర్ కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసాను. ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్స్ ఉన్నాయి కదండి, క్యారెట్ కూడా వేసేద్దాం. కోర్స్గా చేసుకోవాలండి, బాగా మెత్తగా కాదు, కోర్స్గా చేసుకోవాలి. ఒక్కసారి వేసాను కదండి, సో మళ్ళీ ఒకసారి కదుపుకుందాం. ఇంకా ముక్కలు ఉన్నాయి కదా, ఇంకొకసారి పెట్టాలన్నమాట. ఎక్కువ తిప్పేయకూడదండి, మెత్తగా ఒకలా అయిపోతుంది. మీకు కోర్స్గా వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది. సో చూసారు కదండి, ఇది ఈ విధంగా అయిందనమాట. చాలు. అక్కడక్కడ కొంచెం క్యారెట్ ముక్కలు తగిలినా కూడా ప్రాబ్లం లేదండి, ఉంచేసుకుందాం. మళ్ళీ మనం ఇందాక బౌల్లోకి తీసుకుందాం. దీన్ని ఇది కొంచెం బాగా కలుపుకోవాలి స్పూన్తో. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి పోపు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లిపాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు, మనం ఇందాక పోపులో ఆవాలు యాడ్ చేసుకోలేదు, సో అందుకని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర. మీకు ఆల్రెడీ కారంగా అనిపిస్తే కనుక ఇంక ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేసుకోకండి. ఒకవేళ కారం పర్వాలేదు అనుకుంటే ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఫైనల్గా కరివేపాకు. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ పచ్చడిని ఇందులో పెట్టేసుకుందాం. ఇది సేమ్ యాజ్ కొబ్బరి పచ్చడిలా ఉంటుందండి. మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు మొత్తాన్ని యాడ్ చేసుకుందాం. అదండి, చూసారు కదా ఈరోజు అమలాపురం రుచుల్లో నేను చేసిన క్యారెట్ పచ్చడి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.